స్వామి లేడు జాతకం చెప్పడానికి ఆయన చెప్పిన కూడా వర్క్ అవ్వట్లేదు పాపం. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే అంటే తిరుగుతున్నారు కదా క్యాంప్ ఆఫీస్ చుట్టూ వాళ్ళందరూ. క్యాంప్ ఆఫీసుల చుట్టూ నాకు తెలిసి వాళ్ళు ఎవరు తిరగండి, జగన్ గారి చుట్టూ పిలిస్తే వస్తున్నారు. వీళ్ళు వెళ్ళి అక్కడ తిరగడం ఏమీ లేదు. అది మీడియాలో అత్యుత్సాహ ప్రచారం తప్పించి ఇప్పుడు మొన్న రోజుకి 3-4 పిలిపించి మాట్లాడుతున్నారు. ఆ పిలిస్తే వస్తున్నారు తప్పించి ఇప్పుడు ఆ లెక్కనైతే 150 మంది అక్కడికి వచ్చేయాలిగా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిలుపు వచ్చిందంటే ఆ టికెట్ డౌటేనా? ఆల్రెడీ అవుటేనా? నో డౌట్, అందులో వాళ్ళకి రాదనినే డౌట్. అదే అలాంటి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ కి సంబంధించి ఇవాళ కొత్త కాదు, ఏడాదిన్నర నుంచి చెప్తానే ఉన్నారు నీది ఎట్లా ఉంటది అనేది. కొంతమంది సమీకరణాల కారణంగా ఉండేవాళ్ళు మాత్రం ఇప్పుడు షాక్ తింటారు. ఇప్పుడు దాంట్లో కూడా కొన్ని లింక్స్ ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళల్లో వాళ్ళనే అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చారు. ఎవరు? రాయన భాగ్యలక్ష్మి మాజీ మేయర్. విజయవాడ వెస్ట్ నాకు తెలిసి 2 బ్యాచెస్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒకటి సిపిఐ, కాంగ్రెస్ పార్టీ. అంటే నేను 89లో వచ్చా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోనే ఉన్నాను చాలా కాలం పాటు. తర్వాత ఇటుకు వచ్చాను, కానీ దాదాపుగా నా చదువులు కెరీర్లో మ్యాక్సిమం పొజిషన్స్ అని అక్కడ ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. కాబట్టి ఆ వెస్ట్ నియోజకవర్గం గురించి నాకు బాగా అవగాహన ఉంది. స్ట్రింగర్గా నుంచి అక్కడి నుంచి చేసినటువంటి సిపిఐ, కాంగ్రెస్ ఈ ఇద్దరే. తెలుగుదేశం 1983లో గెలిచింది, ఆ తర్వాత ఎప్పుడూ గెలవలేదు. తెలుగుదేశం మద్దతుతో సిపిఐ గెలిచింది.